హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమూల్య వ్లాగ్స్. ఇప్పుడే కనుక నా వీడియో చూస్తున్నట్టయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి, అప్పుడే నా వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. అండ్ ఈ రోజు మీ ముందుకు నేను ఏం తీసుకొచ్చాను అంటే మన ఓటింగ్ ఎనాలిసిస్ అండి. మనం ఆల్రెడీ ప్రీవియస్ గానే 14th వీక్ స్టార్ట్ అవ్వక ముందే ఓటింగ్ ఎనాలిసిస్ ఎలా ఉండబోతుంది, ఎవరెవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, ఎవరు డేంజర్ జోన్ లో ఉండే ఛాన్సెస్ ఉన్నాయని ఆల్రెడీ నేను ఒక వీడియో చేసి పెట్టాను. ఒకవేళ మీరు అది చూడలేదు అంటే మీకు ఐ బటన్ లో లింక్ చేస్తాను, వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. అండ్ నా ఓటింగ్ ఎనాలిసిస్ ప్రకారం నిన్న జరిగిన ఓటింగ్ అంతా ఈ రోజు 5 PM వరకు కంపేర్ చేస్తే నా యావరేజ్ ఎనాలిసిస్ ప్రకారం ఓటింగ్ పర్సెంటేజెస్ ఇలా ఉన్నాయండి. ఫస్ట్ పొజిషన్ లో మనకు వచ్చేసి అభిజిత్ ఉన్నారు విత్ 39% ఉన్నారు. అండ్ ఇలా అని అభిజిత్ ఫ్యాన్స్ ఏమంటున్నారు అంటే ఈ వీకే మనకు ఉంది ఫ్రెండ్స్, ఈ వీక్ తోనే మనం ఏదైనా ప్రూవ్ చేసుకోగలం. ఎవరు ఓట్ చేయడం మానేయకండి, ఎవరు ఎలా ఉన్నా ఎవరి ఫ్యాన్స్ కి వాళ్ళు ఓట్ చేయడం కంటిన్యూస్ గా చెయ్యండి, ఎందుకంటే ఈ వీక్ తో లాస్ట్ ఉంటుంది మోస్ట్లీ మనకి. సో ఎవరి కంటెస్టెంట్, ఎవరి ఫేవరెట్ కంటెస్టెంట్ ని వాళ్ళు సేవ్ చేసుకోండి ఫ్రెండ్స్. హైయెస్ట్ ఉన్నారని లేదా లీస్ట్ ఉన్నారని చెప్పి మానేయకండి ఓట్ చేయడం. బికాజ్ ఇది మా అనాలిసిస్ ప్రకారంగా మేము లాస్ట్ టైం చెప్పినట్టే అవినాష్ ఎలిమినేట్ అయ్యారు, కాదని అనట్లేదు, కానీ మా అనాలిసిస్ ప్రకారంగా ఇలా ఉంది. సో దట్ మీరు ఇంకా పెంచుకోవడానికి చూసుకోండి, జస్ట్ మా అనాలిసిస్ మీరు యూజ్ చేసుకోండి అంతే. అండ్ కమింగ్ టు ద సెకండ్ పొజిషన్, సోహెల్ ఉన్నారండి విత్ 17% ఉన్నారు సెకండ్ పొజిషన్ లో. అండ్ ఇది ఒక పెద్ద ట్విస్ట్ అండి, ఇప్పుడు హర్యానా మనకి 16% లో ఉన్నారు. యాక్చువల్ గా నిన్న మీరు మన వీడియో చూసి ఉంటే, ఎపిసోడ్ చూసి ఉంటే, దాంట్లో నిన్న హర్యానా చేసిన కామెడీ కానీ లేదంటే లాస్ట్ లో మీకు ప్రోమోలో చూపించినట్టు హర్యానా ఓపిక గురించి టెస్టింగ్ ఒక వీడియో రిలీజ్ చేశారు ప్రోమో, దాన్ని చూసి కానీ చాలా ఓట్స్ పడ్డాయండి హర్యానాకి. నిన్న చాలా డ్రాస్టిక్ చేంజ్ వచ్చింది ఒకేసారి హర్యానా ఓటింగ్ పర్సెంటేజ్ లో. సో థర్డ్ పొజిషన్ లో ఉన్నారు 16% తో. అండ్ కమింగ్ టు ద 4th and 5th పొజిషన్, ఇద్దరు మోనల్ అండ్ హారిక ఉన్నారు. ఇద్దరి మధ్యన కొన్ని ఓట్స్ మాత్రమే డిఫరెన్సెస్ ఉన్నాయి. సో వీళ్ళిద్దరిలో ఎవరు ముందు ఉంటారు, ఎవరు వెనుకుంటారని ఇంకొక 1-2 days లో మనకు తెలుస్తుంది. సో నెక్స్ట్ అనాలిసిస్ కూడా చూసిన దాన్ని బట్టి లేదా ఎపిసోడ్ లో వాళ్ళు ఆడిన ఆట బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో దాన్ని బట్టి మీకు లాస్ట్ 4th and 5th లో ఎవరు ఉన్నారు అనేది ఒక 1-2 days లో మీకు చెప్తామండి. ప్రస్తుతానికి అయితే 4th and 5th ప్లేస్ లో మోనల్ అండ్ హారిక ఉన్నారు. వీళ్ళిద్దరికి కొన్ని ఓట్స్ తో డిఫరెన్సెస్ ఉన్నాయి అంతే. నార్మల్ గా అయితే ఇద్దరు 14% లో ఉన్నారు ఇంచుమించు. సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ కి ఓట్ వేయడం అయితే మర్చిపోకండి. ఓన్లీ హాట్స్టార్ ఆ మిస్డ్ కాల్స్ తో ఓట్ చేయడం మాత్రమే క్యాలిక్యులేట్ చేస్తారు వాళ్ళు. ఇంకా వేరే దాంట్లో ఓట్స్ చేసిన అవి క్యాలిక్యులేట్ చేయరు. ఓన్లీ మీరు ఓట్ చేయాలనుకుంటే హాట్స్టార్ లో ఓట్ చేయండి, లేదు అంటే మన మిస్డ్ కాల్స్ ద్వారా ఓట్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ని సేవ్ చేసుకునే లాస్ట్ వీక్ ఇదేనండి, సేవ్ చేసుకోండి. అండ్ ఇది ఎందుకు పెడుతున్నారు ఈ పర్సెంటేజెస్, మీరు ఎవరినైనా సపోర్ట్ చేయాలనుకుంటున్నారా అది ఇది అంటే అలా ఏం లేదు ఫ్రెండ్స్, జస్ట్ మీకు ఒక అనాలిసిస్ చెప్తున్నాను. దీన్ని బట్టి మీరు ఎవరైనా ఫ్యాన్స్ కింద ఉంటే మీరు దాన్ని పెంచుకోవడమో తగ్గించుకోవడం మీ ఇష్టం బట్టి ఉంటుంది. నేనంటూ ఒకదాన్ని వచ్చాను అంటే జస్ట్ ఒక అనాలిసిస్ చెప్దామని తప్ప ఇంకేం లేదు ఫ్రెండ్స్. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ జస్ట్ మీకు షేర్ చేద్దామని తప్ప ఇంకేమీ ఒపీనియన్స్ అయితే ఏది లేదు, జస్ట్ మీకు ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేద్దామని. అండ్ ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియోస్, ఎందుకంటే నేను వీడియోస్ పెడుతున్నాను, మీరు చూస్తున్నారు, వ్యూస్ కూడా వస్తున్నాయి, కానీ సబ్స్క్రిప్షన్స్ మాత్రం ఎవరు చేసుకోవట్లేదు. అండ్ మీకు రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ నేను చెప్పేది, మీకు యూజ్ అయ్యేది అనిపిస్తే చేయండి, ఎటువంటి బలవంతం లేదు. యూజ్ చేయాలి అనిపిస్తే, యూజ్ ఉంది మీకు ఇన్ఫర్మేషన్ యూజ్ ఉంది అనిపిస్తే చేసుకోండి. నా అంత సపోర్ట్ నేను ఎప్పుడూ మీకు ఇస్తూ ఉంటాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.